వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లు, ప్రమాదకర కూడలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్. ఆగస్టు 10న జరిగే జైల్ బరోని జయప్రదం చేయండి. సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపు. అక్రిడేషన్ కమిటీలో టీడబ్ల్యూజేఎఫ్ కు చోటు కల్పించాలి. హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ సూర్యాపేటలో సంబరాలు. సీతారామపురం సుద్దాల గ్రామంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. బడాయిగడ్డ తండాలో ఘనంగా స్థానిక సర్పంచ్ డి సైదానాయక్ ఆధ్వర్యంలో ఘనంగా తీజ్ ఉత్సవాలు. అనారోగ్యంతో ఉన్న ప్రజాజ్యోతి విలేకరి గాడేపల్లి వీరభద్రంను పరామర్శించిన డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ కొత్వాల. మరో 5 రోజుల్లో ముగియనున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి సూచన. అడ్డగూడూరు మండలంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. ధర్మ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి రానున్న డాక్టర్ విశారదన్ మహారాజ్. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న జైల్ బరో విజయవంతం చేయాలని సిఐటియు మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ పిలుపు. ఇబ్రహీంపట్నంలోని శ్రీ ఆయుష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఘనంగా డాక్టర్ ఉక్కుల అశోక్ జన్మదిన వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను శ్రద్ధగా విన్న ఆయన వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే బీర్లైలయ్య గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోపు ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 2వ విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆలేరు నియోజకవర్గానికి 2వ విడతలో అత్యధికంగా ఇళ్లు మంజూరుకు ప్రత్యక్షంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. గ్రామ అభివృద్ధి కోసం అవసరమైన రహదారులు, తాగునీటి సౌకర్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. తదుపరి గ్రామ చేనేత సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, చేనేత కార్మికుల సంక్షేమానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని చెరువులను నీటితో నింపేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతుందని, గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆలేరు నియోజకవర్గాన్ని తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు సమిష్టిగా పనిచేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఆలేరు నియోజకవర్గానికి ప్రాధాన్యం కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ప్రతి అర్హులైన కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బీర్లైలయ్య స్పష్టం చేశారు. గ్రామ సర్పంచ్ శోభా రవీందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు పన్నీర్ భరత్, నాయకులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. देश के पूर అంటే ఈ కుటుంబం ఇప్పటికీ పూరే ఆమె కష్టాలు బతుకు అలా నిజం మాట్లాడకపోతే వీడికి 100 సార్లు అడిగిన ఇవి పిల్లర్ మీద ఆని స్లాబ్ వేస్తావా మన మార్నింగ్ వాక్ చేస్తారు అన్ని గ్రామాల వాళ్ళ ముందర
స్లాబ్ బిల్ కొట్టినా ఏ గారు కొట్టిస్తా బిల్ వస్తాం. ఎంతమంది పిల్లలు సొంత ఇంటికాడ నెరవేరుతా ఏదో సపోర్ట్ చేస్తలేవు బాబులేదా పెన్షన్ ఇప్పుడు ఆగస్టులో పెన్షన్ పెట్టిస్తా. పేదోళ్ళందరికీ ఇందులో మిగిలిస్తాం కదా. దానికి ఒక కవర్ ఇప్పిస్తాడు. పూర్వకుండా కప్పుకో. ఇల్లు పెడదాం. ఇది కూడా సెకండ్ ప్లేస్. ఏ పెద్దమ్మా తిరానా సన్న బియ్యమేనా? మన ప్రభుత్వం వచ్చాక సన్న బియ్యం ఇస్తున్నాం కదా. నేను వెళ్ళానా? ఈరోజు ఆలయ నియోజకవర్గంలోని యారుట మండలం గౌరవపల్లి గ్రామంలో మార్నింగ్ వాక్ ద్వారా ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరే విధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, రేపు 15వ తారీఖు నుంచి ఇవ్వబోయే పెన్షన్స్ కూడా గ్రామంలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారులు గుర్తించేది ఈ ప్రజాప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రులు అడ్లు లక్ష్మణ్ గారి ఆదేశాలు, అదేవిధంగా ఈ ప్రజాప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున పేదోడు సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంలో మొదటి విడతగా ఇచ్చినటువంటి 3700 ఇళ్లలో ఇప్పటికీ 80% పూర్తి చేసుకొని మళ్ళీ ఆగస్టు 15 నుంచి రెండో విడత కూడా లబ్ధిదారులు మేమే గ్రామాలకు వెళ్ళి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేదోడు సొంతింటి కల నెరవేర్చిన లక్ష్యంతో ఈ మార్నింగ్ వాక్ పెట్టినాం. అందులో కంప్లీట్ అయినటువంటి ఇందిరమ్మ ఇళ్లను కానీ, ఏదైతే ఇంకా అర్హులు ఉండి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని కూడా స్వయంగా గుర్తించి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను ఎక్కడికక్కడ ఇవాళ పొద్దున 6:30కు అన్ని శాఖలకు సంబంధించిన ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, ఎలక్ట్రిసిటీ ఏఈ కానీ, ఇరిగేషన్ వాళ్ళు, మిషన్ భగీరథ వాళ్ళు, అక్కడ పోలీస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా పొద్దున 6:30కు ఇక్కడ మార్నింగ్ వాక్ ప్రారంభించి ఇప్పుడు అంటే సుమారు 3 గంటలు ఈ గ్రామం మొత్తం తిరగడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎలినో ప్రాబ్లం ఉండడం వల్ల కొంత వాటర్ సమస్య వస్తుందని ముందే గుర్తించి అవసరమైతే హైర్ బోర్ల ద్వారా కానీ, కొంత నీరు తగ్గినందున మిషన్ భగీరథ కూడా ఆయా కొన్ని గ్రామాలలో ప్రాబ్లం అవుతుందని మా దృష్టికి రాగానే అక్కడ అవసరమైతే రైతుల హైర్ బోర్ తీసుకొని కూడా ఏ గ్రామంలో నీళ్ళ సమస్య రావద్దనే లక్ష్యంతో ఇలా గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యలు, సీసీ రోడ్లు సమస్యలు, అదేవిధంగా ఈ మార్నింగ్ వాక్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లను గుర్తించి ఎక్కడికక్కడ అధికారులతోటి సమస్యలు పరిష్కరిస్తున్నాం. ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్య లేకుండా ఇక్కడ గ్రామాలలో కూడా కరెంటు సరిగ్గా వచ్చే విధంగా జిల్లాలలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ బుధవారం జిల్లాలలోనే ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్స్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ తరచూ ప్రమాదాలు జరగడానికి గల కారణాలను సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ బుధవారం జిల్లాలలోనే ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా NH2, NH167లో గల తరచు ప్రమాదాలు జరుగు బ్లాక్ స్పాట్ను అయిన వెల్కమ్ టు మిర్యాలగూడ జంక్షన్, నందిపాడు ఎక్స్ రోడ్, చిల్లాపురం క్రాస్ రోడ్, చింతపల్లి క్రాస్ రోడ్, జంకుతాడ రోడ్, మిర్యాలగూడ అప్రోచ్ రోడ్ ప్రాంతాలను సందర్శించి అక్కడ తరచు ప్రమాదాలు జరగడానికి గల కారణాలను సంబంధిత అధికారులతో సమీక్షించారు. పరిశీలన సందర్భంగా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఎస్పీ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు, జీబ్రా క్రాసింగ్లు, సెంటర్ లైన్లు, రోడ్ మార్కింగ్లు, రీపెయింటింగ్, రబుల్ స్ట్రిమ్స్ ఏర్పాటు, సీసీ కెమెరాల ఏర్పాటు, బారిగేటింగ్, రిఫ్లెక్టివ్ హెచ్చరిక బోర్డులు, దిశా సూచికలు,
క్యాట్ ఐస్ ఏర్పాటు వంటి పనులను అత్యవసరంగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే అన్ని జంక్షన్ల వద్ద అక్రమ పార్కింగ్ పూర్తి తొలగించి వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా R&B పంచాయతీరాజ్, ట్రాఫిక్, పోలీస్ మరియు ఇతర సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న లోపాలను వెంటనే గుర్తించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ పరిశీలనలో మిర్యాలగూడ ఇన్ఛార్జ్ డీఎస్పీ రవి, సిఐలు P&D ప్రసాద్, సోమనర్సయ్య, నాగభూషణ్, నాగరాజు, ఎస్ఐ లక్ష్మయ్య, DTR ఇన్ఛార్జ్ రిటైర్డ్ సిఐ అంజయ్య, సంబంధిత రోడ్డు భద్రతా అధికారులు, R&B పంచాయతీరాజ్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్ అధికారులు మరియు స్థానిక ప్రజలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడుల రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం ఎత్తివేయాలని, VBG రామ్జీ ఉపాధి హామీ పథకం రద్దు చేసి పాత పథకాన్ని కొనసాగించాలని, ఆగస్టు 10న జరిగే జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని CITU జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. బుధవారం మల్కాపురం గ్రామంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం, ఆందోళమాత ట్రాక్టర్స్ డ్రైవర్స్ యూనియన్ల జనరల్ బాడీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన కల్లూరి మల్లేశం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడుల అమలుకు నోటిఫై చేస్తూ కార్మికులు సుదీర్ఘ పోరాటాలతో సాధించుకున్న హక్కులను కాలరాసిందని, రోజువారీ పని గంటలను 8 నుండి 12 గంటలకు పెంచడం, హెయిర్ మరియు ఫైర్ విధానాలు తీసుకురావడం, కనీస వేతనాలు, సామాజిక భద్రతను పక్కన పెట్టడాన్ని తీవ్రంగా నిరసించారు. 4 లేబర్ కోడులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విదేశీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయి రైతులు దివాలా తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన విధంగా పంటల వ్యయంపై 50% కలిపి మద్దతు ధరలు ఇవ్వాలని, రుణ వియోచన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ పెట్టుబడిదారులు మరియు మతోన్మాదులకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు ఏకమై పోరాడాలని ఆయన కోరారు. ఆగస్టు 10న జరిగే జైల్ బరో ఆందోళనలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా కోశాధికారి MD పాషా, మండల కన్వీనర్ ఆదిమూలం నందీశ్వర్, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు దౌడి యాదగిరి, నాయకులు అంజయ్య, నరసింహ, సుదర్శన్, పాండు, మల్లయ్య, తిరుమలేష్, సత్తిరెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. ఆగస్టు 10న జరిగే జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి CITగా ఇలా భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కార్మికులకు ఉపయోగపడుతున్న కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి ఇవాళ కార్మికులు యూనియన్ పెట్టుకునే చట్టాన్ని, అదేవిధంగా మినిమం వేజ్ యాక్ట్ను కూడా, ఇట్లాంటి అనేక చట్టాలను 29 చట్టాలని హోల్డ్ చేసి ఇవాళ 4 లేబర్ కోడ్లు తెచ్చిన పరిస్థితి ఉన్నది. ఈ 4 లేబర్ కోడ్ల ఫలితంగా ఇవాళ యూనియన్ ఏర్పాటు చేసుకునే దాన్ని కూడా ప్రశ్నార్థకం చేసినారు. సమ్మె చేసే హక్కును ప్రశ్నార్థకం చేసినారు. ఇవాళ ఈ లేబర్ కోడ్ల వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉన్న వెల్ఫేర్ బోర్డు కూడా ఈ రాష్ట్రంలో ఉంటుందా పోతుందని ఒక సందిగ్ధ వాతావరణంలో ప్రభుత్వం పడేసిన పరిస్థితి ఉన్నది. ఇది రాష్ట్రాలకు వదిలేసిన పరిస్థితి ఉన్నది. మరొక వైపు ఇవాళ సంవత్సరాల తరబడి పనిచేస్తున్న కార్మికులకు రెగ్యులర్ చేయాలనే బదులుగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ అనే విధానాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. ఇవాళ 300లో పనిచేస్తున్న పరిశ్రమల్ని యథేచ్ఛగా పరిశ్రమ యాజమాన్యం కంపెనీలను మూసేసినట్టుగా ఇవాళ అవకాశం కల్పించినారు. మరొక వైపు 8 గంటలను పని దినాన్ని ఇవాళ 12 గంటలు చేసుకునేటట్టుగా యాజమాన్యాలకు అవకాశం ఇచ్చినారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పోరాడి సాధించుకున్న మేడే స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరించినది. 8 గంటల పనిని 12 గంటలు పెంచుతూ ఇవాళ లేబర్ కోడ్లో పొందుపరిచిన పరిస్థితి ఉన్నది. అనేక అంశాలు ఇవాళ కార్మిక వర్గానికి నష్టం చేస్తూ ఉన్నాయి. దీనికి తోడుగా విద్యుత్ మోటార్లను అమర్చి ప్రీపెయిడ్ కార్డులలాగా ఇవాళ రైతులకు ఉచిత విద్యుత్ లేకుండా ఇవాళ
దళిత వర్గాలకు ఉచిత విద్యుత్ అందుతున్న వాటిని ఇవాళ లేకుండా చేస్తున్న ప్రమాదం ఉన్నది. విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కూడా ఎత్తివేసేటట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసేసి దాని స్థానంలో వీబీజీ రామచంద్రన్ చట్టాన్ని తెచ్చినారు. ఫలితంగా ఇవాళ రాష్ట్రాలపైన 40% బడ్జెట్ను పెట్టి ఇవాళ రాష్ట్రాలు ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ ఇవ్వలేదనే పేరుతో కేంద్ర ప్రభుత్వం కూడా నిధులను ఎగ్గొట్టడం కోసం ఒకవైపు ఫోటో క్యాప్చర్ పేరుతో ఇవాళ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తూ క్రమక్రమంగా ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్ర కూడా ఇవాళ ప్రభుత్వం తెరలేపింది. వీటన్నింటి విధానాల నిరసనగా ఆగస్టు 10వ తారీఖు నాడు జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ కార్మికులు, రైతులు, కూలీలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ మన హక్కులు సాధించుకోవడంలో అందరూ కదలాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ TWJFకు అక్రిడియేషన్ కమిటీలలో ప్రాతినిధ్యం కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని స్వాగతిస్తూ జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జానయ్య ఆధ్వర్యంలో వాణిజ్య భవన్లో బ్లూసీ కేఫ్ సెంటర్లో టపాసులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాల్వాయి జానయ్య మాట్లాడుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఫౌండర్స్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య కృషితో న్యాయ పోరాటంలో విజయం సాధించామన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కు అక్రిడేషన్ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని స్వాగతిస్తూ జిల్లా అధ్యక్షులు పాల్వాయి జానయ్య ఆధ్వర్యంలో వాణిజ్య భవన్ బ్లూసీ కేఫ్ సెంటర్లో టపాసులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాల్వాయి జానయ్య మాట్లాడుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఫౌండర్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య కృషితో న్యాయ పోరాటంలో విజయం సాధించామన్నారు. గత ఏడాది కాలంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవహారం కోర్టు పరిధిలో కొనసాగుతుందన్నారు. కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత స్వలాభం కోసం సంఘాన్ని బలహీనపరిచేందుకు, తమకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం TWJF నిరంతరం పోరాడుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 2012లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య నాయకత్వంలో సంఘం ముందుకు సాగుతుందన్నారు. అక్రిడేషన్ కమిటీలో TWJFకు ప్రాతినిధ్యం కల్పించాలనే అంశంపై రాష్ట్ర అధ్యక్షులు హైకోర్టును ఆశ్రయించారని, తాజాగా తమకు అనుకూలంగా తీర్పు రావడం సంతోషకరమన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కు అక్రిడేషన్ కమిటీలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పాల్వాయి జానయ్య కోరారు. ఈ తీర్పు జర్నలిస్టుల హక్కుల సాధనలో ఒక ముఖ్యమైన ముందడుగని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు, జర్నలిస్టులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పనిచేస్తామని, TWJFను మరింత బలోపేతం చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ సభ్యులు శ్రీరాముల కృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి నందిపాటి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు SK పాషా, భిక్షంగౌడ్, చివెంల మండల అధ్యక్షులు కొంగుల సతీష్, కార్యవర్గ సభ్యులు సందీప్, అనిల్ కుమార్, SK ఆసిఫ్, గౌతమ్, శ్రీను, జంపయ్య, గోవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒక జర్నలిస్టుల సమస్యలపై పోరాడేది ఏకైక సంఘం ఏదైనా ఉందంటే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మాత్రమే అని తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ జర్నలిస్టుల యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి వారికి ఏదైతే రావాలనో న్యాయమైన డిమాండ్స్ అవన్నీ హెల్త్ కార్డులు, అదేవిధంగా అక్రిడేషన్ కార్డులు, అదేవిధంగా రైల్వే పాసులు పునరుద్ధరించాలని, అదేవిధంగా విద్యార్థులకు 50% ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా 100% కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జర్నలిస్టులు గల్లీలో ఉన్న లీడర్ను ఢిల్లీ వరకు తీసుకుపోయే
పరిస్థితి జర్నలిస్టులకు ఉన్నప్పటికీ జర్నలిస్టుల సంక్షేమాన్ని మాత్రం ప్రభుత్వాలు పెడచెల్లో పెట్టడం శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వాలు జర్నలిస్టుల వైపు చూడాలి. వారికి కావలసిన కనీస వసతులు, కనీస సౌకర్యాలు, కనీస అభివృద్ధి వైపు మౌలిక వసతులు కల్పించాలని కోరుకుంటూ ఈరోజు సూర్యాపేట జిల్లాలో అక్రిడేషన్ కమిటీ హైకోర్టు తీర్పు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు మామిడి సోమయ్య గారి పక్షాన ఏదైతే విడుదల చేసిందో వారికి చోటు కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం మరియు సుద్దాల గ్రామాలలో అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సీతారాంపురం గ్రామ సెక్రటరీ బొట్ల విజయ మాట్లాడుతూ పిల్లలకు తల్లిపాలెంతో అవసరమన్నారు. పుట్టగానే పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలని, తల్లిపాలలోనే పౌష్టికాహారాలు ఉంటాయని వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం మరియు సుద్దాల గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సీతారామపురం గ్రామ సెక్రటరీ బొట్ల విజయ మాట్లాడుతూ పిల్లలకు తల్లిపాలు ఎంతో అవసరమని అన్నారు. పుట్టగానే పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలని, తల్లిపాలలోనే పౌష్టికాహారాలు ఉంటాయని వివరించారు. తల్లులు తప్పకుండా అన్ని రకాల కూరగాయలు, పాలు, గుడ్లు, పండ్లని తీసుకున్నట్లయితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటూ వారి యొక్క వయసుకు తగ్గట్టుగా బరువు కూడా ఉంటారని సూచించారు. పుట్టగానే పిల్లలకు తప్పకుండా ముర్రుపాలు పట్టించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు కాళీ పద్మ వెంకన్న, గడ్డమీది మహోదయ, ఉప సర్పంచ్ మల్లెపాక నరేష్, అంగన్వాడీ టీచర్లు జి వాణి, జె నిర్మల, మౌనిక, ఏఎన్ఎం రేణుక, రజియా, గంజి వెంకటేశం, వడ్లకొండ మల్లేష్, ఆశా వర్కర్లు కవిత, లావణ్య, ఆయాలు మంజుల, సుశీల, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనం తినడం వలన మనకుండే పోషకాలు మొత్తం పిల్లలకు చేరుతాయి, బలంగా ఉంటాయి. అదే సీసాపాలు పట్టించినాం అనుకో మనం అనారోగ్యానికి గురి అవుతాం, పిల్లలు కూడా అనారోగ్యానికి గురి అవుతారు. మళ్ళీ ప్లాస్టిక్ కూడా పిల్లలకి చేరుతుంది, ఎప్పుడు అనారోగ్యంగానే ఉంటుంది. తల్లిపాలు ఎంతో విలువైనవి, తల్లిపాలే పట్టియాలి. ఏంటంటే తల్లిపాల వారోత్సవాలు మెయిన్ గా మన ఇండియాలో ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసి నిర్వహించాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంతమందికి అవగాహన ఉండదు, తల్లిపాల యొక్క ప్రాముఖ్యత ఏందనేది తెలియదు. కాబట్టి ఈ ఆగస్టు 1 నుంచి 15 వరకు మేడం 7 వరకు 1 వీక్ వరకు మనకు తల్లిపాల వారోత్సవాల పైన స్పెషల్ ప్రోగ్రామ్ ను, అంటే ఇది విలేజ్ లెవెల్లోనే ఇట్లా అవగాహన ఉంటే ప్రతి ఒక్కరికి, చాలా మందికి మన ఇండియాలో ఎట్లా ఉందంటే తల్లులు బలహీనంగా ఉండడము, రక్తహీనత, ఎనిమియా అంటే రక్తహీనతంగా అంటే బ్లడ్ సరిగ్గా లేకపోవడము, దానివల్ల పిల్లలకి సరిగ్గా పోషకాహారం అందకపోవడము, వాళ్లకు బరువు తక్కువ, వయసుకు తగ్గట్టుగా ఆడకపోవడము, వయసుకు తగ్గట్టుగా వాళ్ళ ఎదుగుదల లేకపోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ గుర్తుంచుకొని గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి ఈ తల్లిపాల యొక్క ప్రాముఖ్యత కల్పించడం కోసం, అవగాహన ఉండడం కోసం ఇట్లా ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతి తల్లి గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. పాలు, గుడ్లు, చాలా మంది అంటారు అవన్నీ తప్పు, అందులోనే పోషక విలువలు ఉంటాయి, పోషకాహారం. నాకు కూడా 6 months బేబీ ఉంది, నేను ఒక్క రోజు కూడా కారం పొడి వేసుకొని తినలేదు. అంటే వెల్లుల్లి వేసుకొని తింటే పాలు పడతాయని అంటారు, అది తిన్నా, కామన్గా తిన్నా. కానీ ఆ నెలలో వరకే కారం పొడి వేసుకొని తినాలి, పిల్లలకు పాలు ఇది తింటే సర్ది అవుతుంది, అది తింటే అది ఏముండదు. మంచిగా అన్ని తినొచ్చు, అన్ని రకాల ఫుడ్ మనం తీసుకుంటేనే పిల్లలు కూడా పోషకాహారం అంది, వాళ్ళు వయసుకు తగ్గట్టు బరువు, వయసుకు తగ్గట్టు యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని అట్లనే తినవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. తల్లిపాల వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాము, అంటే ప్రతి సంవత్సరము నిర్వహించుకుంటున్నాము. అందులో మళ్ళీ ఇప్పుడు కూడా స్టార్ట్ చేసినాం. ఎందుకంటే తల్లులు గర్భిణీలు ఎవరైనా ఎనిమిదిగా ఉన్నారా, రక్తహీనతగా ఉంటే దానికి మనం ఇక్కడ ఎగ్ ఇస్తున్నాము, అన్నం పెడుతున్నాము, పాలు కూడా ఇస్తున్నాము. మళ్ళీ అదేవిధంగా మనము తల్లులని మోటివేషన్ కూడా చేస్తున్నాం. అంటే ఏ ఆహారం తీసుకోవాలనేది ఏమేమో మేము కలిసి ఐరన్ తీసుకోవాలి. ప్రతి ఎన్ని ఐరన్ టాబ్లెట్లు 200 ఐరన్ టాబ్లెట్లు వాడాలి ప్రెగ్నెంట్ మొత్తం. కాల్షియం కూడా 200 వాడాలి. వాళ్ళు డెలివరీ అయినాక కూడా కాల్షియం వాడాలన్నమాట. అట్లయితేనే మీకు ఆ ఎనిమిక్ అనేది రాకుండా మీ పిల్లలకు కూడా ఆ బోన్ స్ట్రెంత్ అవ్వడానికి ఆ కాల్షియం మీరు తాగే పాలే యూజ్ అవుతాయి. కాబట్టి ఎవరు కూడా నేను అయిపోయింది కదా డెలివరీ అయినాక కానీ మందులు వాడకుండా మీరు ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా మాత్రం ఉండదు. కంపల్సరీ కాల్షియం అనేది ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా 6 నెలలు వాడాలి, ఐరన్, కాల్షియం. అప్పుడే మీ పిల్లలకు బలం అనేది ఉంటుంది. కంపల్సరీ 6 నెలల వరకు ఇవ్వాలి పాలు, ఆ తర్వాత అనుబంధాహారం మొదలు పెట్టాలి. ఆ తర్వాత 2 సంవత్సరాల వరకు కంటిన్యూషన్ చేయాలి పాలు.
అట్లయితేనే నెక్స్ట్ మీ బేబీకి అనేది గ్యాప్ ఉంటుంది, మీకు మీకు హెల్త్ పరంగా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మేడం చెప్పినట్టు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఇంకేదైనా కూడా మన ఆరోగ్యపరంగా చాలా బెనిఫిట్స్ అనేది మనం పాలు ఇవ్వడం వల్లనే ఉంటుంది. కొందరు ఏంటంటే మన అన్నం చెడిపోతుంది అనే ఉద్దేశంతో ఇవ్వరు, కానీ మన అన్నం అనేది ఇంకా పెరుగుతుంది పిల్లలకు పాలు ఇవ్వడం. ఇవ్వాలి, బయట ఫుడ్ ఏమి పెట్టొద్దు, తర్వాత డబ్బా పాలు ఇవ్వద్దు. ఇప్పుడు అంటే మన తల్లి పాలు ముద్దు, డబ్బా పాలు వద్దు అని నినాదాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్న పని, తల్లి పాలలో ముగ్గు పాలలో కొలెస్ట్రాల్ ఉండదు. తర్వాత మనము తినే ఫుడ్, మనం కూరగాయలు అవి తింటాం కదా, అందులో శ్రేష్టమైనవి కాబట్టి. తర్వాత మురుపాలు మనం పుట్టగానే తల్లి డెలివరీ కావాలని అరగంట లోపు కంపల్సరీ తల్లిపాలు ఇవ్వాలి. సీజరిన్ అయినా సరే, నార్మల్ అయినా సరే కంపల్సరీ తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు ఎందుకు ఇవ్వాలి, మనకు ఇమ్యూనిటీ శక్తి తట్టుకుంటుంది. మనకు టీబీ కానీ ఇప్పుడు వాళ్ళు పెద్ద ఈ రోజు అంటే 5 years వరకు 5 సంవత్సరాల వరకు టీబీ కానీ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చే వరకు కూడా టీబీ ఎటాక్ కాదు. తర్వాత తట్టు నివారణ వాటి గురించి ఇవ్వవచ్చు. తర్వాత మన బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రం బడాయిగడ్డ తండాలో ఘనంగా స్థానిక సర్పంచ్ డి సైదానాయక్ ఆధ్వర్యంలో ఘనంగా తీజి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ బంజారా ఆడపడుచులకు సాంప్రదాయాలకు సంస్కృతికి ప్రతీక తీజ్ పండుగ అని అన్నారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రం బడాయిగడ్డ తండాలో ఘనంగా స్థానిక సర్పంచ్ డి సైదానాయక్ ఆధ్వర్యంలో ఘనంగా తీజ్ ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ బంజారా ఆడపడుచులకు సాంప్రదాయాలకు సంస్కృతికి ప్రతీక తీజ్ పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. रमेश
ఏడుగురు దేవతలను పూజించిన తదుపరి తీజ్ భవాని అంటే మా కుల దేవతలలో ఒక తీజ్ మారమ్మ యాడి అని సేవాలాల్ మహారాజ్ మా జాతికి అందరికీ సంఘటితం ఐక్యత చేసిన వ్యక్తి సేవాలాల్ మహారాజ్. ప్రతి సంవత్సరం మొట్టమొదటిగా మేము మా గిరిజనులందరూ సేవాలాల్ మహారాజ్ని ఆరాధన దైవంగా భావించడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు మా సేవాలాల్ మహారాజ్ జయంతిని మరియు మారమ్మ గుడి మారమ్మ తల్లి జాతరను రెండు అంగవంగా వైభవంగా తండాల పెద్ద మనుషులు అందరూ 9 ఊళ్ళు గుడంగా విభజించి ఈరోజు చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసి 9 రోజులు మా ఆడపిల్లలు పెళ్లి కాని పిల్లలు 9 రోజులు ఒక్క బోతులు ఉండి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు పూర్తిగా బాధ్యత వహించి ఈరోజు వాళ్ళు చాలా కష్టపడి ఈ తీజ్ పండుగను గోధుమలు జల్లితే ఈరోజు మొక్కలు ఇంత ఎత్తుకెత్తినాయంటే ఆ పిల్లల యొక్క కృషి, వాళ్ళు చేసిన ఔన్నత్యం, వాళ్ళ యొక్క పట్టుదల అని చెప్పేసి మా ఊరి తరఫున ఆ ఆడపిల్లలందరికీ మేము పాల్వాంచాలో సీనియర్ జర్నలిస్టు ప్రజాజ్యోతి విలేకరి గాడేపల్లి వీరభద్రం ఇటీవల గుండెకు శస్త్రచికిత్స చేయించుకొని పాల్వంచకు తీసుకువచ్చిన సందర్భంగా డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కోత్వాల శ్రీనివాసరావు ఆయనను పరామర్శించారు. పాల్వంచలో సీనియర్ జర్నలిస్టు ప్రజాజ్యోతి విలేకరి గాడేపల్లి వీరభద్రం ఇటీవల గుండెకు శస్త్రచికిత్స చేయించుకొని పాల్వంచకు తీసుకొచ్చిన సందర్భంగా డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు ఆయనను పరామర్శించారు. బుధవారం టీచర్స్ కాలనీలోని వీరభద్రం స్వగృహంలో ఆయనను శస్త్రచికిత్స విషయంపై అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొండం వెంకన్న, కేటీపీఎస్ 327 యూనియన్ నాయకులు చిరతాని సాయి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ఎస్ఐఆర్ కార్యక్రమంపై బిఎల్ఓలు, బిఎల్ఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడుతూ, మరో 5 రోజుల్లో ఎస్ఐఆర్ కార్యక్రమం ముగియనున్న నేపథ్యంలో ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా బిఎల్ఓలు, బిఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ఎస్ఐఆర్ కార్యక్రమంపై బిఎల్ఓలు బిఎల్ఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడుతూ మరో 5 రోజుల్లో ఎస్ఐఆర్ కార్యక్రమం ముగియనున్న నేపథ్యంలో ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా బిఎల్ఓలు బిఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. 33వ, 34వ, 13వ డివిజన్ల ప్రజలకు ఎస్ఐఆర్ ఫారాలు నింపడంలో బిఎల్ఓలకు సహకారం అందిస్తూ ప్రజలకు అవసరమైన సూచనలు, సహాయం అందించాలని ఆయన కోరారు. ఇప్పటికే ఎస్ఐఆర్ ఫారాలు అందుకున్న ప్రతి ఇంటిని మరోసారి సందర్శించి నింపిన ఫారాలను సకాలంలో సేకరించేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎస్ఐఆర్ ఫారాలు నింపడంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బీఆర్ఎస్ పార్టీ తరపున నియమించబడిన సీనియర్ నాయకులు, పార్టీ బిఎల్ఏలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, మన ఓటు మన బాధ్యత అనే భావనతో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 2002 ఓటర్ జాబితా అవసరమైన వారు స్థానిక మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డిని సంప్రదించవచ్చని తెలిపారు. వివరాల కోసం 7981492058 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగులపల్లి శ్యాంసుందర్, రాపోలు వెంకటేశ్వర్లు, సిరిగిరి సురేష్ రెడ్డి, బండా మధుసూదన్ రెడ్డి, సతీష్ రెడ్డి, రాజు, భాష్యం సతీష్, ఏమిరెడ్డి, విజేందర్ రెడ్డి, శ్రీకాంత్ తదితర బిఎల్ఏలు పాల్గొన్నారు. బిఎల్ఓలు దేవిరెడ్డి, లక్ష్మి, మంతాటి లావణ్య, పంతులు, కవిత, ఊట్కూరు రేణుక తదితరులు పాల్గొన్నారు. లిస్టు తీసుకొని ఇంటింటికి పోతే తప్ప సాధ్యం కాదు. 34వ డివిజన్ మొత్తం తిరిగి రండి. ఏమైతే నష్టం ఏమన్నా మా అంటే ఇప్పుడు ఒక 3 రోజులు పడుతుంది. ఇన్ని రోజులు కష్టపడ్డది వేరు, ఒక 10వ తారీఖు దాకా కష్టపడ్డది వేరు. కాబట్టి మీరు దయచేసి మీకు వేడుకుంటాం ఏంటంటే అందరి ఇంటికి పోయిరారు. మరి వాళ్ళకు ఓటు ఉన్నది లేదని తెలియదు. ప్రజాస్వామ్యంలో ఒకటి బాగా గుర్తిస్తుంది. మీకు ఏం చెప్పారు ఆర్డీఓ ఆఫీస్లో, తర్వాత ఎంఓ ఆఫీస్లో మీటింగ్ పెట్టి మన అక్కడ మన ఫంక్షన్ హాల్లో ఇంటింటికి వస్తారు. తర్వాత మీకు వాళ్ళు ఏమనుకుంటారు, మాకు ఓటు లేదని. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కోటమర్తి అంగన్వాడీ టీచర్లు మరియు ఏఎన్ఎంలు మాట్లాడుతూ పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు పట్టివ్వాలని, ముర్రుపాల వలన బిడ్డకు రోగనిరోధక శక్తి వస్తుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కోటమర్తి అంగన్వాడీ టీచర్లు మరియు ఏఎన్ఎంలు మాట్లాడుతూ పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు పట్టివ్వాలని, ముర్రుపాల వలన బిడ్డకు రోగనిరోధక శక్తి వస్తుందని అన్నారు. తల్లిపాలు 6 నెలల వరకు ఇస్తూ 6 నెలల తర్వాత 2 సంవత్సరాల వరకు అనుబంధ ఆహారాన్ని ఇవ్వాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు పాలు, గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకున్నట్లయితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. తల్లులకు తల్లిపాల వారోత్సవాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు బి భాగ్యలక్ష్మి, వి సంధ్య, మహమ్మద్ షమీం, సుల్తానా, ఏఎన్ఎం నల్ల వెంకటరమణ, ప్రైమరీ స్కూల్ టీచర్ సుజాత, మమత, ఆశా వర్కర్లు సురాంచ, సరిత, శోభ, ఆయా ఎండి సఫియా, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు కట్టుకునే స్టెమినా ఉంటుంది. ఆ తల్లి పాలు మొదటి గంటలో ఇచ్చిన పాలలో కొలెస్ట్రాల్ అని ఒక అదేంటి ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ అనేది చాలా మనకు సంజీవని వంటివి, చాలా శక్తి ఉంటుంది వాటికి. అందుకనే తల్లికి ఆపరేషన్ అయినా నార్మల్ అయినా ఆ తల్లి బెడ్ మీద పడుకొని ఉన్నా, తల్లి వెంట ఉన్నా, తల్లి అయినా సరే, నానమ్మ అయినా సరే, ఎవరైనా సరే తల్లికి రొమ్ము తూచి ఆ రొమ్ము పట్టియాలి. పట్టట్లేగా మేడం, నా బిడ్డకు ఆపరేషన్ అయింది, అయ్యో నొప్పులు ఆపరేషన్ ఉన్నాయి, ఈమెకు పాలేడబట్టేమో, ఈమెకు బయట పాలు తెచ్చి తాపుతున్నాం కదా, తేనె పెడుతున్నాం కదా అని అంటారు. అలాంటివి ఏమి పెట్టద్దు. బిడ్డ బయటకు వచ్చినప్పటి నుండి 6 నెలల వరకు కూడా తల్లి పాలే ఇవ్వాలి. ఎలాంటి బయట పాలు కానీ
తేనెలు కానీ అలాంటి వాటికి మనము ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఫస్ట్ ప్రాధాన్యత మనకు తల్లిపాలు. తల్లి ఎంత మంచిగా పాలిచ్చి పెంచుతుందో పిల్లలకు రోగాలకు అంత దూరంగా ఉంటాడు ఆ బిడ్డ. తల్లి పాలు ఎవరైతే తక్కువగా ఇచ్చి బయట ఫుడ్డులు పెట్టి తల్లి అందం పోతుందేమో, నేను బక్కగా అయితేనేమో, నేను ఎంచిపోతానేమో అని తల్లికి అలాంటి అపోహలు రావద్దు. తల్లి తరఫున వాళ్ళు కూడా అలాంటివి చెప్పొద్దు పిల్లలకు. తల్లికి ఎప్పుడైతే బిడ్డకు పాలు చక్కగా ఇచ్చి పెంచుద్దో ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. ఎప్పుడైతే ఆ బిడ్డకు తల్లి పాలు దూరం చేసి మీరు కొన్ని అగ్గి కొన్ని ఇగ్గి ఇస్తాం, నా బిడ్డకు పాలు పడతలేవు అని అంటారు. పాలు ఎందుకు పడే? తల్లి మంచిగా సరిగా. ధర్మ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ నాయకులు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ధర్మ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ నాయకులు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షులు నెల్లికంటి రాఘవేంద్ర యాదవ్, మల్గ యాదవ్, ధర్మ సమాజ్ పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎల్లయ్య, జగన్, వంశీ, రవి, వినోద్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకత్వం పిలుపునిచ్చింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10వ తేదీ జైల్ బరో కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిఐటియు మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ కార్మికులు, కర్షకులను కోరారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10వ తేదీ జైల్ బరో కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిఐటియు మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ కార్మికులకు, కర్షకులను కోరారు. బుధవారం నల్గొండ స్థానిక దొడ్డికొమరయ్య భవన్లో కార్మికులతో కలిసి జైల్ బరో కరపత్ర ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నేడు కార్పొరేట్ పెట్టుబడిదారులకు, మతోన్మాదులకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజాతంత్ర వాదులు పోరాడవలసిన అవసరం ఉందన్నారు. అనేక సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడులుగా మార్చి కార్మికులను యాజమాన్యులకు కట్టుబానిసలుగా చేస్తుందని అన్నారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పెట్టుబడిదారుల లాభాలు పెంచడానికి కార్మిక చట్టాలను రద్దు చేసి రోజువారీ పని గంటలను 8 నుండి 12 గంటలకు పెంచుకునేలా వెసులుబాటు లేబర్ కోడుల్లో కల్పించారని, కార్మికుల సమ్మె హక్కును కాలరాస్తూ ఆంక్షలు విధించారని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని పేరును వీబీ రామ్జీ పథకంగా మార్చి రాష్ట్ర ప్రభుత్వాలపై భారం వేస్తుందని, కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకుంటుందని ఆరోపించారు. వ్యవసాయ ఉత్పత్తులపై 50% కలిపి మద్దతు ధర నిర్ణయిస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని, 2025 విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, ఉచిత విద్యుత్, ఆహార భద్రత హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు ఐక్యంగా పోరాడాలని ఆగస్టు 10న జరిగే జైల్ బరో కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం నాయకులు కొండ వెంకన్న, సిఐటియు జిల్లా నాయకులు అద్దంకి నరసింహ,
కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం నాయకులు బొల్లు రవీందర్ కుమార్, మిషన్ భగీరథ నాయకులు జంజరాల శ్రీను, ఉప్పల గోపాల్, కార్మికులు గాది యాదయ్య, ధనమ్మ, బోగరి సైదులు, వరికుప్పల లింగమూర్తి, రాజేష్, జగాల నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ ప్రోగ్రామ్ మాత్రం కనీసం తీరాన్ని మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నా దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ పోయేటప్పుడు కాబట్టి ఢిల్లీ పోయేవారు 28 నుంచి అదేవిధంగా ఈ 4 రోజుల్లో నలుగురు సమావేశాలు పెట్టుకోవాలి. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలోని శ్రీ ఆయుష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక్కరోజు ముందుగానే ఘనంగా డాక్టర్ ఉక్కుల అశోక్ జన్మదిన వేడుకలు తెలంగాణ పీసీసీ ఎస్సీ విభాగం స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఉక్కుల అశోక్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇబ్రహీంపట్నంలోని శ్రీ ఆయుష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలోని శ్రీ ఆయుష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక్కరోజు ముందుగానే ఘనంగా డాక్టర్ ఉక్కుల అశోక్ జన్మదిన వేడుకలు తెలంగాణ పీసీసీ జేఏసీ విభాగం స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఉక్కుల అశోక్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇబ్రహీంపట్నంలోని శ్రీ ఆయుష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఆయుష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం ఒక్కరోజు ముందుగానే డాక్టర్ ఉక్కుల అశోక్ తో కేక్ కట్ చేయించి శాలువలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆయుష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ చక్రపాణి, సీఈఓ నాగరాజు, మదర్ గుడ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శంకర్, జనరల్ సెక్రటరీ నాయనంపల్లి శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ తదితరులు పాల్గొని డాక్టర్ ఉక్కుల అశోక్ని అభినందించారు. హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లు, ప్రమాదకర కూడలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్. ఆగస్టు 10న జరిగే జైల్ బరోని జయప్రదం చేయండి, సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపు. అక్రిడేషన్ కమిటీలో టీడబ్ల్యూజేఎఫ్ కు చోటు కల్పించాలి, హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ సూర్యాపేటలో సంబరాలు. సీతారామపురం సుద్దాల గ్రామంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. బడాయిగడ్డ తండాలో ఘనంగా స్థానిక సర్పంచ్ డి సైదానాయక్ ఆధ్వర్యంలో ఘనంగా తీజ్ ఉత్సవాలు. అనారోగ్యంతో ఉన్న ప్రజాజ్యోతి విలేకరి గాడేపల్లి వీరభద్రంను పరామర్శించిన డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ కొత్వాల. మరో 5 రోజుల్లో ముగియనున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి సూచన. అడ్డగూడూరు మండలంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. ధర్మ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి రానున్న డాక్టర్ విశారదన్ మహారాజ్. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న జైల్ బరో విజయవంతం చేయాలని సిఐటియు మండల కన్వీనర్ కోడె సత్యనారాయణ పిలుపు. ఇబ్రహీంపట్నంలోని శ్రీ ఆయుష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఘనంగా డాక్టర్ ఉక్కుల అశోక్ జన్మదిన వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.